ఢిల్లీలో బొద్దింకల శాంతి జపం 4 కీ పొలిటికల్ లెసన్స్. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సరికొత్త శాంతియుత విప్లవం మొదలైందా? కేవలం సోషల్ మీడియా మీమ్స్ కి మాత్రమే పరిమితం అనుకున్న బొద్దింకల సైన్యం ఇప్పుడు దేశ రాజధానిని కదిలించిందా? ఎస్, అవును. ఈ రోజు జంతర్ మంతర్ సాక్షిగా కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన సంచలనం మామూలుగా లేదు. ఒక చేతిలో త్రివర్ణ పతాకం, మరో చేతిలో పోలీసుల కోసం గులాబీ పూలు. స్వతంత్రోద్యమ కాలంలో మహాత్ముడు చూపించిన అహింసా మార్గాన్ని మన యువత నడిచింది, ఆ బాటనే పట్టింది. భారీ సంఖ్యలో యువత పోగైతే పరిణామాలు ఎలా ఉంటాయోనని అటు ప్రభుత్వం ఇటు అధికారులు టెన్షన్ పడినా ఇవాల్టి ఉద్యమం శాంతియుతంగానే నడిచింది. ముఖానికి బొద్దింక మాస్కులేసుకుని ప్రశాంతంగా పుస్తకాలు చదువుతూ అభిజిత్ దిప్కే నాయకత్వంలో యువత చేసిన ఈ వినూత్న నిరసన కొనసాగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకుల నిద్రను చెడగొట్టింది అనొచ్చేమో. నా భవిష్యత్తును రాజ్యాంగానికే వదిలేస్తున్నానంటూ ఢిల్లీకి రావడానికి ముందే అభిజిత్ దిప్కే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే తాము తమ రాజ్యాంగం గీసిన లక్ష్మణ రేఖను ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటబోమంటూ ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ మాత్రం క్రమశిక్షణ ఉండడం నేటి కాలపు యువ నాయకత్వానికి చాలా అవసరం. లేదంటే ఇటువంటి ఉద్యమాలు ఎప్పుడూ ఎలా అదుపు తప్పి హింసకు అల్లర్లకు దారితీస్తాయో చెప్పలేము. ఈ లెక్కను చూస్తే కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్న యువ నాయకులంతా యంగ్స్టర్స్ మొత్తం క్రమశిక్షణ కట్టు తప్పకుండా ఆగ్రహావేశాలకు లోను కాకుండా దాదాపు ప్రశాంతంగానే తమ మొదటి నిరసనను పాలకులకు తెలియజేశారు. ఎయిర్పోర్ట్లో రద్దీ సృష్టించకుండా నేరుగా డైరెక్ట్గా జంతర్ మంతర్ రావాలంటూ తన సైన్యానికి పిలుపునివ్వడం అభిజిత్ వ్యూహాత్మక పరిణితిని చూపిస్తోంది. నీట్ యూజీ పేపర్ లీకులు, సియుఈటి సిబిఎస్ఈ పరీక్షల అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నది వీరి ప్రధానమైనటువంటి డిమాండ్. 1000 మంది పోలీసుల పహరా ఉన్నా ఎక్కడా హింస లేకుండా సాగిన ఈ నిరసనకు ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ కూడా మద్దతు ప్రకటించి ఒకవేళ వీళ్ళని అరెస్ట్ చేస్తే కనుక 6 వారాల ఉపవాస దీక్షకు దిగుతానంటూ హెచ్చరించడం ఈ ఉద్యమ తీవ్రతను పెంచింది. ఇది కేవలం ఒక ఆషామాషి కుర్రకారు ఉద్యమం కాదని, ఈ వ్యవస్థ మీద యువతలో ఉన్న నిజమైన ఆక్రోశమని ఇవాల్టి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్, ట్రెండ్స్ రుజువు చేస్తున్నాయి. ఇట్స్ అ ప్రూఫ్. సామాన్య మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న విద్యా వ్యవస్థకు ఇదొక గట్టి హెచ్చరిక. ఈ ఉద్యమం పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. పాయింట్ నెంబర్ 1, ఇక మీద జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారబోతున్నాయి దేశంలో ఉన్న యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలు. ఎంట్రన్స్ పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యల మీద ఈ నిరసన గళం విప్పింది. దీని మూలంగా భవిష్యత్ ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ పార్టీలు విద్య, ఉద్యోగాల సమస్యల్ని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. పరీక్షలు, ఉద్యోగాల భర్తీలో జరిగిన వైఫల్యాల మీద ఈ నిరసన ప్రధానంగా దృష్టి పెట్టడం మూలంగా వ్యవస్థాగత సంస్కరణలు, పారదర్శకత, జవాబుదారీతనం కోసం డిమాండ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 2, వీధి రాజకీయాలుగా మారుతున్న సోషల్ మీడియా యాక్టివిజం. మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో ఆన్లైన్లో ఒక వైరల్ ఉద్యమంగా మొదలైన బొద్దింకల పోరాటం ఇప్పుడు ప్రత్యక్ష నిరసనగా మారింది. డిజిటల్ కమ్యూనిటీలు కూడా నిజ జీవితపు రాజకీయాల్ని ఎంతగా ప్రభావితం చేయగలవో ఇది ఖచ్చితంగా నిరూపిస్తుంది. పాయింట్ నెంబర్ 3, యువత రాజకీయ భాగస్వామ్యంలో సరికొత్త ట్రెండ్. సోషల్ మీడియాలో పొలిటికల్ మీమ్స్ ఒక ఉప్పెన్లా వెల్లువెత్తటం వలన చైతన్యం పొంగుతోంది. ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న సామాజిక పోరాటాలు ఒకే వేదిక మీదకు రావడం ద్వారా యువత
తమ రాజకీయ అసంతృప్తిని తెలియచేయటానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి యువత సరికొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారని ఈ ఉద్యమం చూపిస్తోంది. పాయింట్ నెంబర్ 4, 30 ఏళ్లలోపు ఓటర్ల చుట్టూనే తిరుగుతున్న జాతీయ రాజకీయాలు. ఎస్, అవును, మన దేశంలో 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల ఏజ్ గ్రూప్ జనాభా చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 40% అని అంచనా కూడా. ఇక మీద అన్ని రాజకీయ పార్టీలు మొదటిసారి ఓటు వేసే వాళ్లను, యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి తంటాలు మొదలెడతాయి. ఉద్యోగాలు, విద్యా సమస్యల మీద ఫోకస్ పెంచుతాయి. అదేవిధంగా పెరిగిపోతున్న జీవన వ్యయం, కాస్ట్ ఆఫ్ లివింగ్ వంటి సమస్యల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. కాక్రోచ్ జనతా ఉద్యమం శాంతియుతంగా ముగిసింది కదా అంటూ లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. ఇది క్రియేట్ చేసే పరిణామాలు ఎంత వైలెంట్ గా ఉంటాయన్నది ఇప్పుడిప్పుడే ఊహించలేమంటున్నారు నిపుణులు. అయితే ఈ ఉద్యమం కేవలం ఒక్క నిరసనకి మాత్రమే పరిమితం కాకుండా మున్ముందు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తే దాని ఎఫెక్ట్ చాలానే ఉంటుంది. ఆన్లైన్ యువ యాక్టివిజం ప్రధాన రాజకీయ ఎజెండాల్ని ఎలా మార్చగలదో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణగా మారుతుంది. ఇదే టైంలో దీని దీర్ఘకాలిక ప్రభావం, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది సంస్థాగత బలం, ప్రజల మద్దతు, ఇంకా రాజకీయ వ్యవస్థల స్పందన మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ వినూత్న డిజిటల్ ఉద్యమం పాలకుల్లో మార్పు తెస్తుందా, లేకపోతే కేవలం ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ గా మిగిలిపోతుందా అనేది ఎప్పటికీ ఒక ప్రశ్నే. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా తెర మీదకు తెచ్చిన పరీక్షల లీకేజ్ అంశం మీద కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు స్పందిస్తారా, లేకపోతే తమ మౌనాన్ని ఇలాగే కొనసాగిస్తారా? వెయిట్ అండ్ వాచ్.